అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యంగా ఉండాలి అంటే సమతుల్యమైన ఆహారం అలాగే నిద్ర ఎంతో తప్పనిసరి. మరి ఈ రెండిట్లో ఏది మిస్ అయినా కూడా అనారోగ్యం పాలవుతాం. మరి అలా అనారోగ్యం పాలవ్వకుండా ఉండాలి, ఆరోగ్యంగా బలంగా ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయుర్వేద ఆహారం తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే మనందరం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎప్పటి నుంచో మనందరికీ కావాల్సినటువంటి బ్రహ్మాండమైన ఆరోగ్యకరమైన రుచికరమైన ఉపయుక్తకరమైన ఆహారం చూపిస్తున్నారు. మరి ఈ రోజు కూడా ఎవరికి ఎలాంటి రుచికరమైన రెసిపీని మనందరికీ అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నమస్తే కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నాను? నేను కూడా సూపర్గా ఉన్నాను. సో మరి ఇంతకీ ఈ రోజు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమం ప్రేక్షకులకి ఏం రెసిపీని అందించబోతున్నారు? సో ముఖ్యంగా మనకి సీజన్ వేరియేషన్ లేకుండా, ఏజ్ వేరియేషన్ లేకుండా చాలా మందికి జ్వరం తర్వాత కానీ, లేకపోతే బలహీనంగా ఉన్నప్పుడు కానీ, మోకాలు నొప్పులు కానీ, లేకపోతే శరీరంలో కొన్ని జాయింట్స్ దగ్గర నొప్పి, వాపు ఇవన్నీ కలుగుతూ ఉంటున్నాయి. సో అలానే కొంచెం బలహీనంగా అవుతున్నారు. సో ఇవన్నింటిని క్రాస్ చేస్తూ వీటిని అధిగమించి మనకి మోకాల నొప్పులు, వాపులు తగ్గించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అందించడానికి ఒక మంచి రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? సో అదే చిరుధాన్యాల చిక్కీ. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. చిరుధాన్యాల చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు, రాగులు, బెల్లం, నెయ్యి, యాలకులు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. ఈ మధ్య కాలంలో అందరి ఇళ్లలో కూడా ఇవన్నీ ఉంటున్నాయి. ఎందుకంటే ఎక్కువ హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలి అనేది ఎక్కువ మంది ఆ విధంతోనే తయారు అవేర్నెస్ పెరిగిపోయిందనమాట. ఏది తింటే ఏమొస్తుంది, ఎంత ఆరోగ్యంగా ఉండాలని మన ప్రేక్షకులు కూడా మనం చేసిన రెసిపీస్ అన్నీ కూడా ఫాలో అవుతున్నారు. సో ఆ విధంగానే మనం ఇంకా కొంచెం స్పెషలైజ్డ్గా, ఇంకా కొంచెం డైట్ ఫామ్లో చేసి కూడా మనం చూపిస్తున్నాం. ఎస్. సో ముందుగా ఏం చేద్దామంటారు? సో ముందుగా మనం ఏం చేద్దామంటే, మనం తీసుకున్నటువంటి కొర్రలు ఇంకా రాగుల్ని మనం డ్రై రోస్ట్ చేసేస్తాం. ఓకే, అయితే ప్యాన్ తెచ్చేస్తాను. ఎస్. సో డ్రై రోస్ట్ చేసుకోవాలంటే నూనె లేకుండా చక్కగా ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా ఏం వేసుకుందామా? మొట్టమొదటి కొర్రలు వేసేసుకుందాం. ఓకే, ఒక కప్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాము. అలా క్వాంటిటీస్ అసలు ఏమన్నా ఉంటాయి, అలా ఎలా అయినా సరే పర్లేదా? ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటే బెటర్ అనమాట మనకి. ఓకే, సో ఒక కప్పు కొర్రలు. దీని తర్వాత వేయినా లేకపోతే ఎలా అంటారు? వేసేసేనా రెండు ఒకేసారి? రాగులు కూడా వేసేసేయండి. రాగులు కూడా. సో రాగులు ఒక కప్పు. ఓకే, సో ఈ రెండు వేసుకున్నాము. వీటితో పాటు ఇప్పుడే యాలకులు కూడా వేసేయమంటారా? మొత్తమా హాఫ్ వేయండి. ఓకే, అంటే ఒక 10 యాలకులు ఇవి వేసుకున్నాం కదా. వేసుకొని వీటిని మనము చక్కగా వేగించుకుందాం లో ఫ్లేమ్ మీద. సో నేను ఇలా వేగిస్తూ ఉంటాను. సో మ్యామ్, ఈ లోపల మీరు చెప్పండి మ్యామ్, అసలు రాగుల్లో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయి, అలాగే కొర్రల్లో ఏముంటాయి? ఈ రెండు ఒకవేళ గనక ఇప్పుడే మొదటిసారి మీరు మా కార్యక్రమం చూసి తీసుకోవాలి అని అనిపించినట్లయితే గనక స్టార్ట్ చేసినప్పుడు ఏ మోతాదులో తీసుకోవాలి అనేది కూడా చెప్పడం ఇంపార్టెంట్. మంచిదనంగానే ఒకేసారి దండిగా వేసేస్తూ ఉంటాము. దాని మూలన చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి ఈ రోజుల్లో. సో ఆ విషయాలు కూడా వివరంగా మేడం చెప్తారు, వినండి. మనం ఇప్పుడు తీసుకున్నాం కదా కొర్రలు అనేటువంటివి చిరుధాన్యాలలో ఒక టైప్ అనమాట, ఒక వెరైటీ అని చెప్పచ్చు. మనకి చిరుధాన్యాలు అనగానే 4 నుంచి 8 రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కాంపౌండ్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు తీసుకున్న కొర్రలలో అధికంగా మనకి కాల్షియం ఇంకా ఐరన్ లభిస్తుంది అనమాట. ఇంకా మనకి కొర్రలు, తర్వాత సామెలు, అరికెలు, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. అందరూ మనం అదంతా కూడా మిక్స్ చేసేసి ఒక ఫామ్లో తీసుకుంటే మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అది బాగుంటుంది. ఇట్లా ఇండివిజువల్గా మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టు మన కీళ్ళల్లో వచ్చేటువంటి వాపు కానీ నొప్పి కానీ తగ్గుతుంది. అంటే వాపు వచ్చేటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో దానిని ఉపశమింపజేస్తుంది అనమాట. అలానే శరీరానికి నిస్సత్తు అనేది కూడా తగ్గిస్తుంది. సో ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా మనకి ఇస్తుంది అనమాట. అండ్ ఇది మనకి కొర్రలు కానీ రాగులు కానీ దాని పై పొట్టు మనం ఏం తీయం, అంటే పొట్టుతో కూడుకొని ఉన్నటువంటి ధాన్యాలని చెప్పచ్చు. సో అందుకని డైజెషన్ ప్రాబ్లం కూడా ఎవరికైనా ఉంటే అది కూడా
క్లియర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా, అందుకనే వీటిని చిరుధాన్యాలు అన్నారనమాట. నార్మల్గా మనం చూసుకున్నటువంటి ధాన్యాలు అన్నింటినీ కూడా మనం నానపెట్టి లేకపోతే పొట్టు తీసినవో యూస్ చేస్తూ ఉంటాం అనమాట. వీటిని పొట్టు అలానే ఉంటుంది, మనం తీయడానికి కూడా ఆప్షన్ లేదనమాట. సో వీటితో ఏమవుతుందంటే దీంట్లో అధికమైనటువంటి ఫైబర్ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా జీర్ణశక్తిని మెరుగుపరుస్తూ ఉంటుంది. అలానే దీంట్లో ముఖ్యంగా థైమిన్ అండ్ రైబోఫ్లేవిన్ ఈ కాంపోనెంట్ అధికంగా ఉంటుందన్నమాట. ఇది నార్మల్గా అందరూ ఏమనుకుంటారు, ఇది B1 B2 కదా, ఇది మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే విటమిన్ B కాంప్లెక్స్లో ఉంటుంది, మనకి బలానికి సరిపోతుంది అనుకుంటారు. కానీ మనకి B1 అనేటువంటిది మన గుండె చక్కగా పనిచేయాలి అంటే విటమిన్ B1 థైమిన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో మనకి రక్త పరీక్షలు చేసి ఒకవేళ గుండె ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే డిటెక్ట్ అవుతుందన్నమాట థైమిన్ రేషియో తక్కువగా ఉంది అని. అప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల గుండెకి సామర్థ్యం పెరుగుతుంది, అలానే గుండె కొట్టుకోవడం కానివ్వండి, రక్త ప్రసరణ సరిగ్గా జరగడము ఇవన్నీ కూడా మెరుగుపడతాయి. సో మ్యామ్ ఇవైతే వేగిపోయినాయి. సో మనం దీని తర్వాత ఎటు ప్యాకింగ్ పెట్టాలి, ఇవి చల్లారాలి కాబట్టి ప్లేట్లో వేసేసుకొని పాకం పట్టేసుకుందాము. సో నేను ప్లేట్ తీసుకొస్తా. ఓకే, అవి వేగిపోయినాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే సో ఇవి ప్లేట్లో వేసేసుకుందాం. సో ఇవి ఎలాగ వేడి చల్లారుతూ ఉంటాయి. సో ఇవి పక్కన పెట్టేసుకుందాం మనము. ఈ లోపల చిక్కీ అనగానే నాకు కూడా ఐడియా ఉంది, అంటే ఎప్పుడు ఇంట్లో తయారు చేయలేదు కానీ పాకం అయితే పెట్టుకుంటారు అని చెప్పి. సో బెల్లం అయితే తీసుకుందాం. ఒక కప్పు బెల్లం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి బెల్లం వేసుకొని దానికి బెల్లం మునిగేంత వరకు కావాల్సినటువంటి నీళ్ళని వేసేసుకున్నాం. ఓకే, సో ఇలాగా మనం పాకం అంటే ఇప్పుడు దీనికి జస్ట్ బెల్లం కరిగి ఉరికినే పాకం వచ్చేస్తే సరిపోదు, ఇట్లా కరగంగానే సరిపోదు. కొంచెం తీగ పాకం అంటాం కదా, మరి ఎక్కువగా కాకుండా కొంచెం తీగ పాకం టైప్లో అనమాట. మనం వేస్తే గట్టి పడిపోవాలి. చిక్కీ అంటే అట్లానే ఉంటుంది కదా, కొరుక్కొని తింటాం. సో ఆ పాకం వచ్చేంత వరకు కూడా మనము ఈ బెల్లాన్ని కూడా మరిగించుకోవాలి. ఈ లోపు అసలు ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు కూడా ఒక డౌట్ మ్యామ్, చాలామంది ఈ రోజుల్లో ఇది స్టార్ట్ చేశారు, కానీ కొంతమంది ఏంటంటే క్వాంటిటీని మించి తినడం మూలనో లేకపోతే మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం మూలనో వాళ్ళకి అరుగుదల అనేది కొంచెం ఎగ్జాక్ట్గా ఆ ప్రాబ్లం కూడా వస్తుంది. అది కూడా ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఇవి చిరుధాన్యాలు అనేటువంటివి అరగడానికి కనీసం 8 to 10 hours పడుతుంది అనమాట. సో ఎక్కువ కాలం అంటే దీర్ఘంగా అది జీర్ణం అవుతుంది. అందుకనే వీటిని మనం రాత్రి 8 గంటల వరకు నానబెట్టుకొని ఆ తర్వాత మనం ఉడకబెట్టి తింటే అది బెస్ట్ అనమాట. సో ఇప్పుడు చేసుకున్నటువంటి ఈ చిక్కీ ప్రాసెస్లో మనం దీన్ని ఫైన్ పౌడర్గా చేస్తున్నాం. అలానే ఇప్పుడు మనం పాకంలో దీన్ని కొంచెం మరిగిస్తుంటాం అనమాట. సో ఈ బెనిఫిట్ అనేటువంటిది మన రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి, గుండె సక్రమంగా పనిచేయడానికి, ముఖ్యంగా మనం అనుకున్నట్టు కీళ్ళవాతం కానీ కీళ్ళల్లో వచ్చేటువంటి నొప్పులు తర్వాత వాపు ఉపశమింపజేసి మనకి అత్యంత శక్తివంతంగా కావాలి అనడానికి ఇది మనం ఉపయోగిస్తున్నాం. ఓకే, సో ఇలాగా ఇప్పుడు రెగ్యులర్గా రైస్ బదులు ఇలాంటివి మేము తీసుకోలేము అనుకున్న వాళ్ళు స్పెషల్గా మీరు రైస్ తీసుకునేది కొంచెం క్వాంటిటీ తగ్గించి తీసుకున్నా ఇదిగో ఇలా చిక్కీ కనుక తయారు చేసుకుని మన ఇంట్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే చిక్కీలు ఉంటాయి, నిల్వ ఉంటాయి కదా మనకి. చక్కగా రోజుకి ఒక 2 పీసెస్ చిన్న చిన్న పీసెస్ తిన్నా సరిపోతుంది కదా. స్నాక్స్ టైంలో మనం అలా ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి, తర్వాత బయట వెళ్ళి కొనుక్కొని తినడం, అలా ప్యాకెట్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఇంట్లో చేసినటువంటివి ఇలాంటివి స్నాక్స్ టైంలో కానీ లేకపోతే మనకి చిన్నపిల్లలకి బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ టైంలో ఇచ్చినట్లయితే వాళ్ళకి కొంచెం డైజెషన్కి చిన్నపిల్లల్లో తొందరగా అరిగిపోతుంది. సో ఇది చిక్కీ మనం పౌడర్ ఫామ్లో చేస్తాం కాబట్టి కొంచెం పౌడర్ మిక్స్ చేసి ఉంటుంది కాబట్టి అది కొంచెం తొందరగా డైజెషన్ అవుతుంది అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఎనర్జీ ఉంటుంది, అలానే హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. ఓకే, అసలు కంప్లీట్గా మనకి ఈ బెల్లము అలాగే కొర్రలు రాగులు యాలక్కులు నెయ్యి ఈ ఇంగ్రీడియంట్స్ మూలంగా మొత్తంగా మనకి కాల్షియం ఇట్లా ఏమేమి వస్తాయో నాకు చెప్పండి మ్యామ్ ఒక్కసారి. ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొర్రల నుంచి మనకి విటమిన్ B1 అండ్ రైబోఫ్లేవిన్ వచ్చేస్తుంది అధికంగా, అండ్ హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ రిలీవ్ అయిపోతుంది. మనకి రాగులలో అత్యంత అధికంగా ఉన్నటువంటి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి, అంటే ఐరన్ పెంచేటువంటి ప్రాపర్టీస్ మనకి రాగులలో ఉంటుంది. అలానే మనకి చిన్నపిల్లలు బాగా బలహీనంగా ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం పుష్టిగా అవ్వడానికి కూడా ఈ రాగులు చాలా బలంగా ఉంటుంది అనమాట. అంటే దాని ప్రోటీన్ ఎన్హాన్స్మెంట్కి మనకి
ఎక్కువగా ప్రొవోకింగ్గా ఉంటుంది. ఓకే. సో ఎక్కువగా జిమ్ చేసే వాళ్ళు కూడా రాగి జావ కానీ తాగొచ్చు. అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. ఓకే. సో యాలకులు బెల్లం కాంబినేషన్ కూడా మనకి ఇది వేడిని తగ్గిస్తుంది అనమాట. సో ఈ యాలకులు తర్వాత మనం ఏదైతే బెల్లం తీసుకుంటున్నామో అండ్ మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది, అలానే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, వాపు అలాంటిది ఏదైనా ఉన్నా కూడా తగ్గించేస్తుంది శరీరంలో. ఓకే. సో చూసారు కదా ఎన్ని 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 ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మేము తయారు చేస్తున్న ఒక్క చిక్కీలో. జస్ట్ తయారు చేసుకొని పెట్టండి, మీరు రోజుకు ఒకటో రెండో తినండి, కొంచెం అలవాటు పడేంత వరకు మనకి మెల్లిగా మీ పిల్లలకి పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం, ఏది సాధించినా కనీసం ఎంజాయ్ అయినా చేయగలం. సో స్టార్టింగ్ చెప్పినట్టు మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైనటువంటి ఆహారం అలానే నిద్ర ఇంపార్టెంట్. దీనిలో ఏది రెండు మిస్ అయినా అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల నిద్ర పట్టదు, మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల కూడా నిద్ర పట్టదు. సో ఇవన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలంటే ఇట్లాంటి ఆహారం స్నాక్స్ రూపంలో కానివ్వండి, మనం వేరియస్ మెథడ్స్ కూడా చేస్తామన్నమాట. ఈ కొర్రలను యూస్ చేసి లేకపోతే రాగులతో చాలా రకమైనటువంటి రెసిపీస్ తయారు చేస్తాం కదా, అవన్నీ మెల్లమెల్లగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటారు. కొంచెం ఆల్మోస్ట్ వచ్చేసింది పాకము, ఇంకొక నిమిషం 2 నిమిషాల్లో అయితే పర్ఫెక్ట్గా మనకి చిక్కీకి కావాల్సినటువంటి పాకం అయితే తయారైపోతుంది. ఈలోగా మనం చేయాల్సిన ప్రాసెస్ ఇంకోటి ఉంది. ఎస్. సో మనం ఏం చేద్దామంటే మనం వేయించుకున్నటువంటి కొర్రలు ఇంకా రాగులు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాం కదా, అలాగే యాలకులు ఇవి చక్కగా చల్లారినాయి అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కచ్చపచ్చగా అంటే మరీ ఫైన్ పౌడర్ కాదు, సో కొంచెం ఒక తిప్పు తిప్పడం 1 2 అలాగే జస్ట్ వదిలేసేయండి. తిప్పేసేసి మనం చక్కగా దీన్ని గ్రైండ్ చేసుకున్నాం. సో ఇది ఇప్పుడు మనం చక్కగా జార్లో వేసేసుకున్నాం కదా, ఇది మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి. సో ఇవి మనం కచ్చపచ్చగానే వేసాం కాబట్టి కొంచెం అలా మీకు ఆ టెక్స్చర్ అలా కనపడుతుంది. ఇలాగే ఉండాలి. సో కచ్చా పచ్చగా లైట్గా. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా అయిపోయింది, నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అయిపోయిందని ఎలా తెలుసుకోవాలంటే నేను నుంచి చెక్ చేస్తున్నాను లైక్ చేసుకుని సేపు. సో జస్ట్ ఇదిగో ఇలాగా మనకు అలా డ్రాప్ వేస్తే ఈజీగా ఇలా వచ్చేసేటట్టు ఉండాలన్నమాట. చూసారా, ఒక ముద్ద ఇలాగా ఒక పాకంలాగా ఇలా వచ్చేసింది. అది అలా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనము మొత్తం వేసేద్దాము. సో మన క్వాంటిటీకి ఎంత తగ్గట్టు ఉన్నదో అంత చూసుకుంటూ వేయాలన్నమాట. సో ఇప్పుడు నేను పట్టుకుంటాను, మీరు మొత్తం వేసి స్ప్రెడ్ చేసేసేయండి. అంటే సో కొంచెం మనం ఏం చేద్దామంటే పైన కూడా జస్ట్ లైట్గా అలాగా నెయ్యి ఇలా వేసి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో జస్ట్ ఏంటంటే మనకి పైన కూడా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం నీట్గా ఒక టెక్స్చర్లో అణుగుతుంది, మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. సో అలా అయితే ప్లేట్లో వేసి చక్కగా ప్లేటింగ్ చేసేసుకున్నాము. అదేంటంటే వెంటనే కట్ చేయకూడదు, కొద్దిగా ఒక్క 5 నిమిషాలు చల్లారిన తర్వాత మంచిగా కట్ చేసేసేయాలి పీసెస్ లాగా. సో మ్యామ్ జస్ట్ కట్ చేసి అలా పెట్టేస్తారా? సో దట్ ఏంటంటే మనకి అప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడే కట్ చేసుకుంటే దాని తర్వాత మనము తీయడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత అప్పుడు చిక్కీలాగా ఫామ్ అవుతాయి. వాటిని రోజుకు ఒకటో, చిన్నవైతే 2, కొంచెం పెద్దదైతే కనుక 1 చొప్పున తీసుకోండి, ఆరోగ్యంగా ఉండొచ్చు. సో చూసారు కదా. సో రెగ్యులర్గా మనం ఇంట్లో పల్లి చిక్కీ చేసుకుంటూనే ఉంటాం కదా, సో దాంతో పాటుగా మనం ఇలా మిల్లెట్ చిక్కీ కూడా ఇంట్లో తయారు చేసుకుని అంటే చిరుధాన్యాల చిక్కీ తయారు చేసుకొని తిన్నట్లయితే మనకి ఇంతకుముందు డిస్క్రైబ్ చేసినటువంటి అన్ని రోగాల నుంచి ఉపశమనం కలిగి మనం ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా ఉంటాము. సో చూసారా ఎంత చక్కగా తయారైపోయినాయి మన చిరుధాన్యాల చిక్కీ. సో మనకి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి చిరుధాన్యాల చిక్కీ రెడీగా ఉంది. మేడం నేను కూడా ఇంత అద్భుతంగా చేయగలను అని చెప్పి ఇప్పుడే తెలిసింది నాకు. మై గాడ్ అనిపిస్తుంది, చూడడానికి ఇంత బాగుంటే అసలు టేస్ట్ కదా. సో టేస్ట్ చేసేద్దాము. టైం ఇలాగా నేను కూడా ఆరోగ్యంగా ఉంటాను గ్యారంటీగా.
సో చిక్కీ అనగానే పళ్ళు ఊడిపోయేటట్టు గట్టిగా ఉంటాయి, మేము తినలేము అని చాలామంది అంటూ ఉంటారు. బట్ చూసారా చిక్కీ ఎంత సాఫ్ట్గా ఉందో. మనం చిరుధాన్యాలతో చేసినప్పటికీ కూడా మనకి ఈజీగా తినడానికి కూడా చాలా సులువుగా ఉంది. ఎంత బాగుందో తెలుసా, కచ్చపచ్చగా గ్రైండ్ చేసాం కదా, సో క్రంచీగా, ఆ బెల్లం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది, యమ్మా టేస్టీగా, నెయ్యి ఫ్లేవర్ తెలుస్తూ సూపర్గా ఉన్నాయి. మీరు బయట కొనుక్కోకుండా ఇంట్లో ఇలా చిరుధాన్యాలతో తయారు చేసుకోండి, మరింత ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. మరి చిరుధాన్యాల చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చిరుధాన్యాల చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు, రాగులు, బెల్లం, నెయ్యి, యాలకులు. చిరుధాన్యాల చిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు కొర్రలు, 1 కప్పు రాగులు, కొన్ని యాలకులను వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం, సరిపడా నీళ్లు పోసి తీగ పాకం వచ్చేలాగా పాకం పట్టుకోవాలి. బెల్లం కాస్త తీగ పాకం అయ్యాక గ్రైండ్ చేసుకున్న కొర్రలు, రాగుల మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని దానిపైన నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న చిక్కీల్లాగా కట్ చేసుకొని అది చల్లగా అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు, వాపులను తగ్గించి చిన్నపిల్లలకు పుష్టిని అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచే చిరుధాన్యాల చిక్కీ రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. సాధారణంగా మనకి జ్వరం వచ్చినప్పుడు రుచి తెలియకుండా ఎంతో వికారంగా కూడా ఉంటుంది. సో అలాంటి సమయంలో మనం నేల ఉసిరిని ఒక గుప్పెడు ఆకులను తీసుకొని 2 గ్లాస్ నీళ్ళల్లో చక్కగా మరిగించి 1 గ్లాస్ వచ్చేంత వరకు ఉంచి ఆ కషాయాన్ని తరచుగా అంటే రోజుకు 2-3 సార్లు తాగినట్లయితే మనకి నోటికి రుచి తెలుస్తుంది. అలానే డీహైడ్రేషన్ అవ్వకుండా మనకి శరీరంలో నీటి విలువను కాపాడుతూ జ్వరం యొక్క ఉపద్రవాలు రాకుండా కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో మనకు జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి చిట్కాన్ని పాటించండి. సో ఉపద్రవాలు రాకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు మా? సో ముఖ్యంగా సంజీవినిలో ఈరోజు మనం అదో భాగానికి సంబంధించినటువంటి అనేక వికారాలు అంటే జెనైటో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని నిర్మూలించడానికి కానీ తగ్గించడానికి కానీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక మంచి ఔషధం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? అదే ఉదుంబర జీరక కషాయం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉదుంబర జీరక కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మేడి ఆకులు, జీలకర్ర, పటికి బెల్లం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా ఫాలో అయిపోండి. సో మ్యామ్, సో మనం కషాయం అన్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసేసి మనం 2 గ్లాసెస్ వాటర్ దాంట్లో పోసుకొని మరిగించేసుకున్నాం. సో 2 గ్లాసుల నీళ్ళు పోసేసుకుందాం. కషాయం అన్నారు కాబట్టి సో ముందుగా ఏమేద్దాం? సో ముందుగా మనం ఉదుంబర ఆకులు అని చెప్పాం కదా. ఉదుంబర ఆకులు అంటే మనకి దొరుకుతాయా? దొరుకుతాయి, మేడి చెట్టు ఆకులు. ఆయుర్వేదంలో సాంస్క్రిట్లో ఉదుంబర అంటారు, ఉదుంబర వృక్షం అంటారు. సో ఈ ఉదుంబర వృక్షం యొక్క ఆకులు అంటే మేడి చెట్టు ఆకులను మనం చక్కగా ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వేసి మనం చక్కగా మరిగించేసుకున్నాం. ఓకే, సో ఓన్లీ దీన్ని వేసుకొని మొట్టమొదటిగా మరిగించుకోవాలా? కొంచెం ఉదుంబర ఆకులు వేసాక కొంచెం మరుగుతున్నప్పుడు అప్పుడు మనం జీలకర్ర ఇంకా పటిక బెల్లం వేసేద్దాం. సో ఇలా నీళ్ళలో ఆకులు వేసుకున్నాం కదా, చక్కగా ఈ ఆకులు మంచిగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇది మరిగే లోపు మనకి ఇప్పుడు కషాయం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఏ సందర్భాల్లో తీసుకోవాలి, ఎవరెవరు ఎక్కువగా తీసుకోవాలి, అసలు ఎన్ని రోజులు తీసుకోవాలి మ్యామ్?
సో ఇది మనం జెనైటో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నాం కదా, అంటే జెనైటల్ పార్ట్స్ దగ్గర వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, అలానే మూత్రాశయంకి సంబంధించినటువంటి వచ్చే ఇన్ఫెక్షన్స్, ఇవన్నిటిని తగ్గించడానికి ఈ కషాయం అనేటువంటిది ద బెస్ట్ అని చెప్పాలన్నమాట. అంటే మనకు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే కంటే ముందరే శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుందన్నమాట. కొంచెం ఇరిటేషన్ కానివ్వండి, ఇచ్చింగ్ సెన్సేషన్ అంటే దురద రావడము, ఎక్కువగా హీట్ బయటికి వెళ్తున్నట్టుగా అనిపించడము, బాగా మంట రావడం, ఇట్లాంటివన్నీ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి టైంలోనే మనం ఇలా కషాయం తయారు చేసుకొని తీసుకున్నట్లయితే అలాంటి ఇన్ఫెక్షన్స్ పెరగకుండా మనకి అదుపులోకి వస్తాయి. అలానే అవి తీవ్రమైనటువంటి వ్యాధులకి రాకుండా కూడా మనకి ఉపశమనింపజేస్తాయి అన్నమాట. సో కొన్నిసార్లు దీనికి వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, అవి కారణాలు కావచ్చు. అందుకని అలా బ్యాక్టీరియా, వైరస్ వల్ల వచ్చేటువంటి అనేక రకమైన ఇన్ఫెక్షన్స్ అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని కూడా అంటారు. సో అవి లోకల్గా క్లీన్ అవుతూ అలానే ఇంటర్నల్గా మనం తీసుకోవడం వల్ల మనకి లోపల నుంచి కూడా చాలా హైడ్రేషన్ మెయింటైన్ అవుతూ అలానే టిష్యూకి చాలా హీలింగ్ ప్రాపర్టీస్ని కూడా మెరుగుపరుస్తుంది. ఓకే. సో మ్యామ్ ఇవి మరుగుతున్నాయి కదా, మరి ఈ లోపు మనం ఏమన్నా వేద్దామా? జీలకర్ర కూడా వేసేద్దాం. ఎంత? ఈ క్వాంటిటీ మొత్తం వేసేద్దాం. సో మనం ఒక 1/2 కప్ జీలకర్ర వేసేసుకుంటున్నాము. సో అలానే పటిక బెల్లం కూడా. పటిక బెల్లం కూడా ఇప్పుడే వేసేయాలి. హాఫ్ ఇది మొత్తం వేసేద్దాం. ఓకే. సో ఈ మిశ్రమంలో మనం వాడుకున్నటువంటి జీలకర్ర అలానే పటిక బెల్లం మనకి అందుబాటులోనే ఉంటాయి అనమాట. ప్రతి ఇంట్లో అందుబాటులోనే ఉంటుంది. అండ్ మేడి చెట్టు ఆకులు అయితే అందరికీ తెలుసు. సో ఇంత సులభమైనటువంటి రెసిపీ అంటే ఇంత సులభమైనటువంటి విధానంలోనే మనం బెస్ట్ ఔషధం తయారు చేసుకొని ఎక్కువగా యాంటీబయాటిక్స్ కానీ వేరే వేరే ఔషధాలను మనకి బాడీకి ఎక్స్పోజ్ చేయకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం అనమాట. సో మన ఆయుర్వేద శాస్త్రం యొక్క మూల ఉద్దేశం కూడా నివారణ ప్రథమంగా చూపించారనమాట. సో ఎందుకంటే కాజిటివ్ ఫ్యాక్టర్స్ని మనం ఫస్ట్ తగ్గించుకోగలిగితే వ్యాధికి మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి కూడా? సో ఇది మనకి ఒకవేళ బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నది అంటే బాగా స్క్రాచెస్ వచ్చేసాయి, బాగా దురద అధికంగా ఉన్నది, యూరిన్ వెళ్ళేటప్పుడు కానీ జెనటల్ ఆర్గన్స్ చుట్టూతా కూడా చాలా రఫ్గా అయిపోయి అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 15 days మార్నింగ్ ఈవినింగ్ 2 times ఒక 20 ml చొప్పున తీసుకున్నట్లయితే మనకి వాటి యొక్క ఉపశమనం అధికంగా ఉంటుంది. కొంచెం మైల్డ్గా ఇన్ఫెక్షన్ ఉన్నది, నేను చెప్పాను చూసారా వ్యాధి వచ్చే కంటే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి, అలాంటి టైంలో కనీసం ఒక వారం రోజులు రోజు ఒకసారి తాగినప్పటికీ కూడా మనకి ఆ ఇన్ఫెక్షన్ పెరగకుండా మనకి వ్యాధి అరికట్టడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇది అయిపోయినట్టే కదా మ్యామ్? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసండి. ఇప్పుడు మనము గ్లాస్లోకి వడపోసేసుకుందాం. ఇదిగో సో చూసారుగా ఎంత చక్కగా ఉంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో తాగడానికి వికారం అన్నట్టుగా కూడా ఏమీ ఉండదు. అండ్ తీసుకోవడం వల్ల మనకి మూత్రాశయం దగ్గర అలానే జెనటల్ ఆర్గన్స్ దగ్గర వచ్చేటువంటి మంట, విపరీతమైనటువంటి మంట, దురద ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అలానే దీన్ని మనం ఓన్లీ మేడి చెట్టు ఆకుల్లోని కషాయంగా చేసాం చూసారా, మరిగించాం. ఆ ఆకులతోటి మనం ఎక్స్టర్నల్గా కూడా మంచిగా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది అన్ని విధాల్లో ఉపయోగపడుతుంది. ఓకే. సో అంత మెరుగైన ఔషధాలు మన ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి అనమాట. ముఖ్యంగా ఈ ఉదుంబర అనేటువంటిది హీలింగ్ ప్రాపర్టీస్ని పెంచుతుంది. సో ఇంత ఆరోగ్యాన్ని ప్రసాదించే అలానే ఇన్ఫెక్షన్స్ని తగ్గించేటువంటి ఒక మంచి సంజీవిని లాంటి ఔషధం మన ఉదుంబర జీరక కషాయం రెడీగా ఉంది. సో ఉదుంబర జీరక కషాయం అయితే మనం తయారు చేసేసుకున్నాము. అవసరమైన వాళ్ళు మేడం చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి గ్యారంటీగా. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఉదుంబర జీరక కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మేడి ఆకులు, జీలకర్ర, పటికి బెల్లం. ఉదుంబర జీరక కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి కొద్దిగా వేడయ్యాక 4 మేడి ఆకులను కూడా వేసి కాసేపు మరగనివ్వాలి. నీళ్లు మంచిగా మరిగాక 1/2 చెంచా జీలకర్ర, 1 చెంచా పటికి బెల్లం వేసుకొని మరి కాసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే మూత్రాశయం దగ్గర వచ్చే మంట, దురద అలాగే ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనాన్ని అందించే ఉదుంబర జీరక కషాయం రెడీ. ఖచ్చితంగా ఇలా పాటించేసేయండి, ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. మ్యామ్ మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుమారి. సో ఇప్పుడు మేము చెప్పినటువంటి రెసిపీస్ కానీ ఔషధం కానీ మీరు ఇమీడియట్గా అంటే ఎప్పుడైతే మీకు అవసరం అనిపిస్తుందో వ్యాధి కలిగినప్పుడు కానీ శరీరం సంకేతాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ కషాయాన్ని తయారు చేసుకొని ఇంట్లో తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, వ్యాధులని దగ్గరికి రానివ్వకుండా చూసుకోండి.
చూసారు కదా, ఇది ఇవాళ మన ఆయుర్వేద ఆహార కార్యక్రమం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరింత ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.